సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దేశం మొత్తాన్ని కుదిపేసింది. కానీ ఈ కేసుకు సంబంధించి ఫైనల్ ఫైండింగ్ అంటే ఎవరు నేరం చేశారు, బాధ్యులు ఎవరు, దోషులు ఎవరు, శిక్షలు ఎప్పుడు పడతాయి, ఈ అంశం పైన మాత్రం ఏ ఒక్కరూ స్పష్టత ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉందా? స్వయంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయినా కానీ కేసు పరిణామ క్రమం ఇప్పటికీ దోషులను పట్టుకునేటువంటి స్థితిలో లేదా? వాస్తవ నివేదికలు ఏం చెబుతున్నాయి? రాజకీయాల వలన ఈ కేసు విషయంలో నిర్వీర్యత చోటు చేసుకునే అవకాశం ఉందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు డాక్టర్ పద్మ వీరపురేణి గారు ఉన్నారు. పద్మ గారు నమస్కారం. నమస్తే అండి. అన్ని రకాలుగా చూస్తే ఈ కేసుని ఒక జూనియర్ డాక్టర్ 36 గంటలు సర్వీస్ చేసిన తర్వాత జరిగినటువంటి దాష్టికం దేశం మొత్తాన్ని ఒక రకంగా కుదిపేసింది. ఇంకా చెప్పాలంటే నిర్భయ ఇన్సిడెంట్ కంటే సివియారిటీ ఇందులో ఎక్కువ ఉందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. కానీ అసలు దోషులు పట్టుకునేటువంటి క్రమంలో ఇప్పటికీ క్లూలెస్. కాసేపు అతనే అంటారు, కాసేపు కాదంటారు. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక అయోమయ స్థితి. నేరుగా ప్రభుత్వాధినేతలే ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీకు ప్రేక్షకులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. మీరు అన్నట్టుగా దేశం మొత్తం ఒక్క తాటి మీదకి వచ్చింది. ఏంటంటే ఈ అన్యాయాలు భరించలేని స్టేట్లో మహిళల పట్ల ఇలాంటి అకృత్యాలు జరగటం అనేది శోచనీయం. మనం 78 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మహిళల స్వేచ్ఛ గురించి, మహిళల స్వాతంత్ర్యం గురించి, మహిళల మీద జరిగే అకృత్యాల గురించి మాట్లాడుకోవటం అనేది చాలా దౌర్భాగ్యం నిజంగా. ఇప్పుడు దాదాపు 2 వారాలు ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 2 వారాలు ప్రాక్టికల్గా దేశం మొత్తం మీద ఉన్న డాక్టర్స్ అందరూ కూడా స్ట్రైక్ మోడ్లో ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం కూడా ఎంతో కొంత చలించిన పరిస్థితి, అంటే ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, ఈ కోల్కతా దీంట్లో ఒక వ్యక్తి మీద జరిగిన దాడిగా మనం భావించకూడదు. ఒక వ్యవస్థ, అంటే కొన్ని వ్యవస్థలు కలిసి ఒక వ్యక్తి మీద జరిగిన దాడిది. ఒక వ్యక్తి ఒక ఇదన్నట్టుగా ఈ మొత్తం ఈ కలకత్తా ఇన్సిడెంట్ కనుక మనం గమనిస్తే, మీరు మీడియా చూస్తూ ఉంటే మొత్తం అంటే జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విషయం మీద స్పష్టత లేదు. ఏ విషయం మీద కూడా ఆ అమ్మాయి డ్యూటీ చేయటం అనేది నిజం. ఆ కాన్ఫరెన్స్ హాల్లో సెమినార్ హాల్కి వెళ్ళి పడుకోవటం వరకు అంతవరకు ఎస్టాబ్లిష్ అయింది. సెమినార్ హాల్లో ఆ అమ్మాయి ఎన్నింటికి పడుకుంది, ఎన్నింటికి ఇన్సిడెంట్ జరిగింది అనే దాని మీద బికాస్ ఆఫ్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కొంతవరకు స్పష్టత వచ్చింది, కొంతవరకు వచ్చింది. ఈ టైం ఫ్రేమ్ నుంచి ఈ టైం ఫ్రేమ్ లోపల ఇది జరిగింది అని. కానీ అక్కడ నుంచి జరిగిందంతా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాని తోడు మీడియా అత్యుత్సాహం అనండి, కొంతమంది పీపుల్ ఇచ్చిన ఫాల్స్ ఇది కానివ్వండి, ఇవన్నిటి వల్ల అనేక రకమైన స్టోరీస్ ప్రచారంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఏంటంటే గవర్నమెంట్ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ వాళ్ళు సక్రమంగా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వనప్పుడు అనేక రకాలైన కాన్స్పిరసీ థియరీస్ కూడా పుట్టుకొస్తాయి. దానికి తోడు ఏంటంటే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అనేది కలకత్తాలో చాలా ప్రాముఖ్యత ఉన్న కాలేజ్, ఒక ప్రతిష్ట ఉంది ఆ కాలేజ్కి. వన్ ద వెరీ ఓల్డెస్ట్ కాలేజ్, ఎంతో మంది మంచి డాక్టర్స్ని ఇచ్చిన రెప్యుటేషన్ ఉంది. అలాంటి చోట కేవలం ఈ 2021లో ఈ ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత జరగటమే కాదు, అంతకు ముందు కూడా ఆ కాలేజ్ మీద ఆరోపణలు డైరెక్ట్గా రాకపోయినప్పటికీ కొన్ని అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీస్ కానివ్వండి, అన్సాల్వ్డ్ డెత్స్ అయితే ఉన్నాయి. మీకు 2001 సంవత్సరం నుంచి మీడియాలో వచ్చాయి అక్కడ ఎంతమంది చనిపోయారు ఏంటి అనేది. కొన్ని అంటే కొంతమంది ఎలా చనిపోయారో తెలియని పరిస్థితిలో చనిపోయారు. అక్కడ రీజన్ తెలియకుండా చనిపోయిన వాళ్ళ జాబితా కొన్ని వస్తున్నాయి. అవి ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేది ఓన్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వుడ్ నో. కానీ 2021 సంవత్సరంలో కూడా ఒక పర్సన్ హ్యాంగ్ చేసుకొని ఉన్నాడు. అతని మీద కూడా ఇట్లాగా అతను ఏదో ప్రొటెస్ట్ చేస్తే అతను ఇలా చనిపోవడం జరిగింది, దాన్ని పోలీసుల సహాయంతో కప్పిపెట్టారు అనేది ఒకటి వస్తుంది. అలాగే ఒక డీకంపోజ్డ్ బాడీ, ఒక ప్రొఫెసరు అతని రూమ్లోనే డీకంపోజ్ స్టేట్లో బాడీ దొరకటం, ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్. అంటే ఈ 2021 ఈ ప్రొఫెసర్ గారు 3-4 ఇయర్స్లోనే ఈ సంజయ్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన రాకముందు కూడా అక్కడ ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే థింగ్స్ ఆర్ నాట్ ఇన్ ఆర్డర్. ఏదో జరిగింది, ఏం జరిగింది అనేది తెలియకపోయినా ఏదో జరిగింది, కొన్ని అన్యాయాలు జరుగుతున్నాయి అక్కడ అనేది ఒక అనుమానం అయితే వస్తుంది. ఒకటంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ హిస్టరీ చూస్తాం. మీరు చెప్పిన దాని ప్రకారం 2000 ముందు కూడా జరిగినట్టుగా కనిపిస్తుంది. జరిగింది. అంటే ఇప్పుడు చాలా పెద్ద హాస్పిటల్ అది, ఆర్జికర్ అంటే
రాధా గోవింద్ కర్ అని చెప్పని ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం కాలంలో ఫాదర్ ఆఫ్ బెంగాలీ మెడిసిన్ అనేటువంటి స్థాయి ఉన్న వ్యక్తి స్థాపించినటువంటి వ్యవస్థ అది. బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ దగ్గర కాలం అంటే 20 ఏళ్లలో చూస్తే కనుక మమతా బెనర్జీ 15 ఏళ్ల నుంచే సీఎంగా ఉన్నారు. ఒకవేళ పొలిటికల్ నేను చెప్పినవన్నీ కూడా గత 15 ఏళ్లలో జరిగినవి ఎక్కువ, 2016 నుంచి ఎక్కువ ఉన్నాయి. కాకపోతే సరే మిగతావి ఎట్లా ఉన్నా కూడా ఈ 2021 ఈ పర్టికులర్ ప్రిన్సిపల్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఇంత నెక్సెస్ ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చింది, ఆయన మీద టీఎంసీ ఎందుకు ఇంత ప్రత్యేకమైన అభిమానం చూపిస్తుంది. ఆయన్ని గతంలో కూడా 2 సార్లు ట్రాన్స్ఫర్ చేస్తారు. 2 సార్లు ట్రాన్స్ఫర్ చేస్తే కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఛార్జ్ ఇవ్వకుండా అయినా నేను వితిన్ 24 hours నేను రివర్స్ చేసుకుంటాను అని చెప్పిన సందర్భాలు కూడా మనకు తెలిసాయి. అదే కాకుండా ఒక వ్యక్తికి అయితే నేను 1 month లోపల నేను ఛార్జ్ తీసుకుంటాను, రూమ్ లాక్ చేసుకొని వెళ్ళిన పరిస్థితి ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు టీవీ ఇంటర్వ్యూస్లో చూసాను నేను. సో అంటే ఇతనికి ఎంత పట్టు ఉంది టీఎంసీ గవర్నమెంట్లో అనేది ఒకటి. ఇప్పుడు ఏదో ఆయన బర్త్డేకి ఒక లెటర్ రాసింది, అది కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న ప్రపంచంలో మనం కర్టసీ సేక్గా కొన్ని లెటర్స్ రాయటము, సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టడం హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్కి చేస్తాం. దాట్స్ ఎ కర్టసీ థింగ్. దాన్ని పట్టుకొని ఏదో బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒకే ప్రొఫెసర్ ఇన్ని రోజులు ఉండటము, ఆయనకి ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ వితిన్ 24 hours ఒకసారి, వితిన్ 1 month ఒకసారి, మోస్ట్ రీసెంట్గా మనం చూసాం. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా ఏ తలకాయ ఉన్న ప్రభుత్వం ఎవరైనా సరే ఏం చేస్తారు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రిజైన్ చేస్తాను అంటే ఆ రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చెయ్యరు. వెయిట్ అంటిల్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ కంప్లీటెడ్ అంటారు. లేదు సస్పెన్షన్లో పెడతారు. అంటే అతని రోల్ ఏమైనా ఉందని తెలిస్తే సస్పెన్షన్లో పెడతారు. లేదు హోల్డ్లో పెడతారు, అసలు ఎక్కడికి పోస్టింగ్ ఇవ్వకుండా. విచిత్రంగా ఇక్కడ ఏంటంటే 24 hours లోనే అతనికి వేరే దగ్గరికి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. అలా ఎక్కడ జరగదు అన్లెస్ దెర్ ఇస్ ఎన్ ఎక్సెస్. వీళ్ళకి ఆల్రెడీ బెంగాల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఉందా, మిగతా రాజకీయ పార్టీలు బీజేపీ లేదండి. ఇక్కడ ఫింగర్ ఎందుకు మమతా బెనర్జీ వైపే వెళ్తుందంటే అందరికీ షీఈస్ ద హోమ్ మినిస్టర్, షీఈస్ ద హెల్త్ మినిస్టర్, షీఈస్ ద చీఫ్ మినిస్టర్. ఇదే కాకుండా ఆల్ ఇన్ ఆల్ ఆమె. ఇదే కాకుండా మీరు ఆ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు రాత్రిపూట ఎవరైనా టార్గెటెడ్గా 1000 మంది లోపలికి రావడం అనేది సాధ్యమా అండి? పోలీసులు ఎక్కడో చోట వాళ్ళకి వెసులుబాటు కల్పించకపోతే పైన వాళ్ళు ఎవరో మేము చూసుకుంటాం మీరు చెయ్యండి అని చెప్తే తప్పితే వాళ్ళు లోపలికి వచ్చి అంత టార్గెటెడ్గా 3rd floor ఉందండి సెమినార్ హాల్. అదంతా దాడి చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? ఇప్పుడు జనరల్గా ఏ కాలేజ్లో అయినా ఏదైనా జరిగింది అనుకోండి, ముందు అసలు ఎంత మాబ్ ఫ్రెంజీలో ఉన్నా కూడా అండి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అంటే అరే పేషెంట్లు ఉంటారు, ఇక్కడ సిక్ పీపుల్ ఉంటారు, సౌండ్లు వాళ్ళు భయపడతారు అన్నట్టుగా పెద్దగా అక్కడ గట్టిగా అరుపులు కూడా అరవరు. అంటే మనం స్లోగన్స్ చేసే అసలు సాధ్యం కాదు అసలు అక్కడ. అది 3rd floor వరకు వెళ్ళి అంత భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది. మీడియా ఉంది అక్కడ, పోలీసు ఉన్నారు, హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు. ఇంత కాదనుకొని వాళ్ళు అంత వీరంగం సృష్టించారంటే వాళ్ళ వెనకాల ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారన్న ధైర్యం లేకపోతే అలా జరగదు. సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ అది. సో దానివల్ల టీఎంసీ ఇస్ ద రూలింగ్ పార్టీ కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి వెళుతుంది, వాళ్ళ మీదకే దృష్టి మళ్తుంది ఎవరికైనా కూడా. సో ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్లో ఒకవైపు నార్కో టెస్ట్లు అంటున్నారు, లై డిటెక్టర్ టెస్ట్లు అంటున్నారు, మళ్ళీ అక్కడ కోర్టులో జడ్జి దగ్గరికి వెళ్ళగానే ఎవరైతే నిందితుడు అని చెప్పని సంజయ్ రాయ్ని చూపించారో అతను మాట మార్చాడు. సో ఏం జరుగుతుంది అనేటువంటి మాట మార్చాడు అనటం కన్నా కూడా అండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే ఇతను ఒక్కడే నేరం చేశాడా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేశారా? ఒక్కడే నేరం చేసే పరిస్థితులు అయితే అక్కడ కనిపించట్లేదు. అంత షార్ట్ టైంలో 26 నిమిషాలు 29 నిమిషాలు అతను ఉన్నాడు అక్కడ. ఆ టైంలో ఇంత బ్రూటల్గా అమ్మాయి మీద అటాక్ చేసి చంపవలసిన అవసరం ఏంటి అనేది ఒకటి. ఓకే, 2 ఇతని ఎవిడెన్స్లు అన్నీ కూడా ఆర్ దోస్ ప్లాంటెడ్ బై పోలీస్ కనుక ఒకవేళ కొల్యూడ్ అయ్యి ఉండొచ్చు కదండి, ఉండొచ్చు, ఏదైనా సాధ్యం. వ్యవస్థలన్నీ మూకుముడిగా చేసినప్పుడు ఏదైనా సాధ్యం, ప్లాంటెడ్ ఎవిడెన్స్ చేయొచ్చు. అది ఒకటి. 2 కొంతమంది చేసిన ఒక నేరాన్ని ఇతను నేను ఒక్కడనే చేశానని చూపిస్తున్నాడా మనకి? ఎందుకంటే మొదటి ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ఒక రిమోర్స్ అనేది లేకుండా అతను ఏం చేసుకుంటారు చేసుకోండి, నన్ను ఉరి కూడా తీసుకోండి అన్న వ్యక్తి సడన్ గా ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ కన్సెంట్ ఉండాలి, అంటే వాళ్ళ అనుమతితోనే జరగాల్సిన పరీక్ష అది.
అంటే కోర్ట్ మే గివ్ పర్మిషన్ ఫర్ ద లై డిటెక్టర్ ఇది, కానీ ఆ పర్టికులర్ టెస్ట్ నార్కో టెస్ట్ కానివ్వండి వీళ్ళు కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఇతనికి లేదు, యాక్చువల్గా రెఫ్యూజ్ చేసి ఉండొచ్చు. కానీ అతను కన్సల్ట్ చేసి నేను ఓన్లీ నన్ను యూజ్ చేసుకున్నారు, నాకేమి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం అక్కడ చేశాడు. అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ప్రజల మనసులో ఉన్న అనుమానం కూడా అదే. నిజం కూడా ఏంటంటే ఇతను ఈజీ వన్ ఆఫ్ దెమ్, ఆర్ ఇతనికి అసలు సంబంధం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్, ఎంతమందితో కలిసి చేశాడు అనేది ఒక క్వశ్చన్, ఇతన్ని ముందుకు పెట్టి మిగతా వాళ్ళందరూ తప్పుకుంటున్నారా అనేది ఒక క్వశ్చన్, అసలు మిగతా వాళ్ళందరూ ఉంటే ఎంతమంది, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయితో ఇచ్చేయటానికి అంటే వాట్ ఆర్ ద ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు ఈ సస్పెక్టెడ్, ఇప్పుడు ఈ లై డిటెక్టర్ టెస్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నలుగురు కూడా డాక్టర్స్, వాళ్ళ కొలీగ్స్ మీద వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం దాస్తున్నారు, వాళ్ళకి ఎవరికైనా ప్రత్యక్షంగా ప్రమేయం ఉందా, ఆర్ పరోక్షంగా ఏమన్నా అతను అక్కడ ఉంది అమ్మాయి పడుకుంది అని ఇంటిమేషన్ ఏమన్నా బయటకి ఇచ్చారా, ఇలాంటివన్నీ తేలాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనకి ఛాలెంజింగ్ ఇది ఏంటి అంటే సుప్రీంకోర్టు ఒక మంచి పరిణామం ఏం జరిగిందంటే సిబిఐ వెంటనే రావటము, అట్లాగే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవటం అనేది వ్యవస్థల మీద ప్రజలకి ఇంకా పూర్తిగా నమ్మకం పోకుండా కొంత ఒక సోలేస్ అందరికీ, ఓకే సుప్రీంకోర్టు డైరెక్ట్గా తీసుకుందని. కానీ ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎంత ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు, మొదట్లోనే ఎంత ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారు. ఎందుకంటే జనరల్గా ఇలాంటి ఒక ఘాతకం జరిగినప్పుడు జనరల్గా ప్రిన్సిపల్ అనేవాడు ఒక గార్డియన్షిప్, ఒక ఓనర్షిప్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించాలి, పోలీసుని పిలిపించి ప్రాపర్గా అది కార్డన్ ఆఫ్ చేయటము అదంతా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం చేయాలి. ఇక్కడ మనం చూస్తే అసలు ఎఫ్ఐఆర్ ఎక్కడొచ్చిందండి, 4 గంటల ఆలస్యంగా వచ్చింది కాదు, 14 గంటలు బాడీని కనిపెట్టిన దగ్గర నుంచి 14 గంటలకి ఎఫ్ఐఆర్ ఇచ్చేశారు. రాత్రికి 11:45కి ఆ అమ్మాయిది క్రెమేట్ చేశారు. అంత హడావిడి ఏముంది, నెక్స్ట్ రోజు క్రెమేషన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఏదో ఒక విషయాన్ని గురించి ఎప్పుడు నిజం చెప్పట్లేదో దాన్ని కప్పి పెట్టాలని ఎప్పుడు చూస్తున్నారో అప్పుడు ప్రజల అనుమానాలు కూడా పెరుగుతాయి అండ్ వ్యవస్థల మీద అనుమానాలు బలపడతాయి. అదే కాకుండా ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా ఎవరైనా చెయ్యాలనుకున్నా కూడా వాళ్ళకి ఎవిడెన్స్ ఏం దొరుకుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతారు. ఇప్పుడు అసలు ఈ స్టేటస్ లో సిబిఐ చేసే ఎంక్వైరీలో నిజాలను బయటకు తేవడానికి హోప్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవడం వల్ల ఒక మంచి పరిణామం, ఒక టాస్క్ ఫోర్స్ లేదా ఓవరాల్ చేయాలనుకుంటే ఇంకా కూడా చేయొచ్చండి. ఇప్పుడు లొకేషన్ తెలుసు, లొకేషన్లో ఈ అమ్మాయి సెల్ ఫోన్ అక్కడ ఉంది, ఆ అమ్మాయి సెల్ ఫోన్ పరిధిలో ఏ ఉన్నాయి ఫోన్స్ అనేది తేల్చగలిగే సత్తా మనకి ఉంది, టెక్నాలజీ ఉంది. థ్యాంక్ గాడ్ టెక్నాలజీ అంత అభివృద్ధి చెందింది ఇవాళ రేపు. అన్లెస్ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటే అది వేరే విషయం. ఫోన్ ఆన్లో ఉన్నప్పుడు ఆ ఫోన్ పరిధిలో పక్కనే ఉన్నాయనే తెలుసు. అలాగే ఇతని ఫోన్ ట్రాక్ చేసిన, ఇతని ఫోన్ లాస్ట్ కాల్స్ ఎవరికి చేశాడు, ఎవరితో టచ్లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు అతని ఫోన్ పక్కనే ఇంకా వేరే ఫోన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా తేల్చొచ్చు. సో మొత్తం ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎంతవరకు ట్యాంపర్ చేయగలిగారు చేయలేదు అనేది మనకి తెలియదు. బట్ మనకి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మొదట్లో ప్రధానమైనటువంటి అనుమానం రాష్ట్ర యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గత 48 hours లో చాలా మంది డాక్టర్స్ కామెంట్ చేస్తున్నది ఏంటి అంటే ది లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ ద ఫోరెన్సిక్ రిపోర్ట్, ద లాంగ్వేజ్ విచ్ వాజ్ యూస్డ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూనివర్సల్గా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వాడే లాంగ్వేజ్ కాదు అది. యూ అండ్ మీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద ఫోరెన్సిక్ రిపోర్ట్. కానీ కొంతమంది యాక్సెస్ ఉన్న వాళ్ళు, కొంతమంది మాట్లాడుతున్న ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైతే ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ రాశారో వాళ్ళు మేబీ వెరీ ఇమ్మెచ్యూర్ ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, అందువల్లే ఇట్లాంటి ఒక రిపోర్ట్ రాశారు అనేది. మీకు తెలుసు ఒక హైలీ ఎఫిషియెంట్ లాయర్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళు కోర్టులో ఇచ్చేసేస్తారు, అంటే ఫజిల్ చేసేస్తారు ఆర్గ్యుమెంట్ అంతా కూడా. సో పక్కాగా లేదు ఫోరెన్సిక్ ఇది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొదట పేరెంట్స్ కూడా చెప్పారు, ఆ అమ్మాయిని ఫస్ట్ ఇచ్చేసినప్పుడు 2 కాళ్ళు ఇట్లా రైట్ యాంగిల్లో ఉన్నాయి. రైట్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది, నార్మల్ పర్సన్కి ఎవరికి రైట్ యాంగిల్లోకి ఇట్లా రావు. ఎప్పుడు వస్తుందంటే పెల్విక్ ఫ్రాక్చర్ ఇదైనప్పుడు మాత్రమే. సో మనకి వీళ్ళు చెప్పడం ఏంటంటే లాస్ట్ 48 hours లో క్లావికల్ ఫ్రాక్చర్ కానీ బోన్లో ఎక్కడ ఫ్రాక్చర్స్ లేవు అనేది చెప్తున్నారు. అట్లాగే ఆ అమ్మాయి బాడీలో దొరికిన వీర్యము ఎంతో కూడా అది కూడా కాదు, మొదట చెప్పిన 150 ml అనేది కాదు,
దట్ ఈస్ ఆర్గన్ వెయిట్ అంటున్నారు, విచ్ మొదట కూడా మేము అన్నాం డాక్టర్స్ని అంత అది ఆర్గన్ వెయిట్ అయ్యి ఉంటుంది అని. ఆర్గన్ వెయిట్ కూడా ఏమవుతుందంటే మీకు టోటల్ జెనిటేలియా ఆర్గన్ వెయిట్ వేస్తారు, ఒక్క వెజైనా ఆర్గన్ వేయలేరు, అదొకటి కట్ చేసి అయితే వెయిట్ చేయలేరు కదా. సో అక్కడ ఏంటంటే మొత్తం జెనిటేలియా ఇది వస్తుంది, వెయిట్ వస్తుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్. అంటే డాక్టర్స్ మేము అన్ని మాట్లాడితే బాగుండదు, ప్రూవ్ చేయడానికి ఉండేటువంటి ఎవిడెన్సెస్ కూడా ఈ రిపోర్ట్ వలన కొంత. అంటే ద థింగ్ ఈజ్, ఒక గుడ్ థింగ్ ఏం చేస్తున్నారు అంటే సబ్జుడిస్ ఉంది కేసు, అండ్ ఎక్కడా కూడా ఏమీ చెప్పట్లేదు బయటకు వచ్చి, లీకేజెస్ ఎక్కడ ఏమీ లేవు. అసలు సిబిఐ ఏం చేస్తోంది, సిబిఐ వీళ్ళని ఏం చేస్తోంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 24 అవర్స్లో ఏమొచ్చింది, ఇతను పర్వర్ట్, సెక్షువల్ పర్వర్ట్, అతని వీడియోస్ చాలా ఉన్నాయి. ముందు రోజు నైట్ కూడా అతను రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు, ఇలాంటివన్నీ ఫ్లోట్ చేశారు. ఇవన్నీ ఎక్కడా కూడా ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. మీరు గమనిస్తే ఎక్కడా ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు వీటిని. దే జస్ట్ క్వైట్లీ డూయింగ్ దర్ ఇన్వెస్టిగేషన్, క్వైట్ గా చేస్తున్నారు. ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ ప్రచారం చేస్తున్నారు. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈ మొత్తం బ్లేమ్ అతని మీదకి వెళ్ళటానికి, ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మీద ఇచ్చేయడానికి సోషల్ మీడియాలో కావాలని కూడా కొంతమంది చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. మీడియా అనేది చెడుకి ఉపయోగపడుతుంది, మంచికి ఉపయోగపడుతుంది. సో మనము మీడియాలో వచ్చిన ప్రతిదీ మనము నమ్మాల్సిన అవసరం కూడా లేదు ఈ రోజుల్లో. మనం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ ఇంత పెద్ద ఘాతకం జరిగినప్పుడు ఫస్ట్లో వచ్చిన ఏవైతే డేటా కానీ ఏదైతే ఉంటుందో అది పీపుల్ టెన్ టు బిలీవ్ ఇట్ ఇమీడియట్లీ, ఇదంతా నమ్మేస్తారు. కానీ తర్వాత మనం కొంచెం ఆలోచించినప్పుడు ఇది సాధ్యం కాదు కదా, అసలు ఎట్లా వెయిట్ చేసి ఉంటారు, వెజైనా ఎట్లా వెయిట్ చేసి ఉంటారు 150 grams అని, ఇది సాధ్యం కాదు కదా. ఒక పర్సన్ ఎజాక్యులేట్ చేసినప్పుడు బహుశా నేను గతంలో కూడా చెప్పాను ఒక వీడియోలో, 0.5 ml టు మ్యాక్సిమం 3.5 ml మ్యాక్స్ వస్తుంది ఒక పర్సన్ ఎజాక్యులేట్ చేసినప్పుడు. 150 ml అనేది అసలు సాధ్యం కాదు మీకు ఈవెన్ 6-7 కలిసి 10 మంది చేసినా కూడా సాధ్యం కాదు, అది ఇట్స్ నాట్ పాసిబుల్. అదంతా మిస్లీడింగ్, అది కొంత మిస్లీడింగ్ ఉండొచ్చు. పేరెంట్స్ చెప్పారు అంటున్నారు కదా, అంటే పేరెంట్స్ చెప్పింది ఏంటంటే రైట్ యాంగిల్లో కనిపించింది, ఒక బ్లూ బెడ్షీట్ లో చుట్టారు అనేది. వాళ్ళు ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. క్లావికల్ ఒకటి ఫ్రాక్చర్ అయిందని అంటున్నారు. అంటే ఆబ్వియస్ గా కనిపించిన ఇంజరీస్ అవి వాళ్ళకి. మిగతా ఆఫ్ కోర్స్ కవర్ చేసి ఉంటారు కాబట్టి మొత్తం బాడీ అయితే వాళ్ళు కూడా చూసే అవకాశం లేదు. బట్ వాళ్ళకి కనిపించింది వాళ్ళు డిస్క్రైబ్ చేశారు అక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇంపార్టెంట్ రోల్. అట్లాగే వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏముంటుంది, అట్లాగే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మిగిలింది. ఇప్పుడు అమ్మాయి గోళ్లలో కానీ ఏదైనా ఉంటే గనక ఇది అవుతుంది. అట్లాగే ఆ అమ్మాయి ఎవరితో అన్నా షేర్ చేసుకొని ఉండొచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరితో అన్నా ఏమైనా చెప్పుండొచ్చు వాట్ ఈస్ హర్ ప్రాబ్లం ఎందుకు అనేది. కాన్స్పిరసీ థియరీ కనుక మనం బిలీవ్ చేయాల్సి వస్తే, అంటే ఈ అమ్మాయిని ఏదో విషయం తెలుసు కాబట్టి ఆ విషయంలో అమ్మాయి కంప్లైంట్ చేస్తుందో ప్రజలకి తెలియజేస్తుంది అని ఒక దీంట్లో గనక అమ్మాయిని ఏమన్నా టార్గెట్ చేసి అటాక్ చేసి చంపారా, డాక్టర్స్ కానీ తనతో పాటు ఉండేటువంటి అది ఉండే ఏదైతే అది ఆ కాన్స్పిరసీ థియరీ బిలీవ్ చేయాలంటే గనక మనం ఇంకా చాలా ఎవిడెన్స్ రావాలి బయటికి. బట్ అట్ సమ్ పాయింట్ అమ్మాయి షేర్ చేసుకొని ఉంటది ఎవరితోనైనా, కొంతమంది అయినా ఎవరితో ఒకళ్ళు. పొలిటికల్ పవర్ హై లెవెల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్ని బయటకు రావడానికి స్కోప్ ఉందా ఇంకా? అంటే మనం ఇక్కడ 2 ప్యారలల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్ ఒక జరుగుతుంటే సైమల్టేనియస్గా సంజయ్ ఘోష్ మీద కూడా అతను చేసిన అరాచకాలు, అతను పాల్పడిన కరప్షన్ మీద కూడా ప్యారలల్గా చేస్తున్నారు. అతన్ని ఇప్పుడు 10 సార్లు పిలిచారు, 10 సార్లు పిలిచారు సిబిఐ ఆఫీస్కి. అట్లాగే అతను కూడా లై డిటెక్టర్ పరీక్ష తీసుకుంటున్నాడు. అట్లాగే అతని మీద వేరే చోట్ల కంప్లైంట్స్ పెట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తే వేరే కాలేజ్లో ఉన్నారు ఇప్పుడు ప్రొఫెసర్, ఆయన పెట్టారు, ఆయన ముందుకొచ్చి దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇక్కడ కరప్షన్ ఇది ఒక నెక్సెస్ లాగా తయారైందండి. అక్కడ కరప్షన్ అంటే ఏ లెవెల్స్ ఆఫ్ కరప్షన్. ఇప్పుడు కొంతమంది అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు ఇతను డెడ్ బాడీస్ని డిసెక్షన్కి చేస్తున్నాడు, అట్లాగే ఆర్గన్ ట్రాఫికింగ్, ఇవన్నీ ఏంటంటే ఎంత కాన్స్పిరసీ ఎంత నిజం అనేది మనకు తెలీదు. అంటే పాసిబిలిటీస్ ఉంటాయి. యూజ్డ్ సిరంజెస్ కూడా అమ్ముతున్నాడు, మళ్ళీ వాటిని అంటే రీసైకిల్ చేసి అదే. జనరల్గా ఏంటంటే సాధ్యం, ఏదైనా సాధ్యం అండి. కరప్షన్ అంటూ మొదలు పెడితే జారుడు బండ లాంటిది అది. నీకు ఒక వ్యక్తిత్వం లేనప్పుడు, నీకు ఒక విలువలు లేనప్పుడు నువ్వు దిగజాట మొదలు పెడితే ఎక్కడెళ్ళి ఆగుతావు అనేది అతనికి తెలియదు, ఎవరికి తెలియదు. సో ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదే పర్సన్ అదే కాలేజ్లోంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు, చండీగఢ్ పీజీ ఇన్స్టిట్యూట్ లాంటి చోట పీజీ చేశాడు, మంచి కాలేజెస్లో చేశాడు, మంచి యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు.
అట్లాంటి వ్యక్తి ఇలా దిగజారటం అనేది అసలు నిజంగా బాధాకరం కూడా ఒక విధంగా. అంటే ఒక మెడికల్ ప్రొఫెషన్లో ఇంత అంటే ఇఫ్ వీ వర్ టు బిలీవ్ దట్ ఈస్ బిహైండ్ ఆల్ దిస్, అంటే ఒక మంచి ప్రాణాలు తీసే స్థాయికి దిగజారటం అనేది అసలు ఊహించడానికి కూడా అసలు బాధగా అనిపిస్తుంది మాకు. ఒక డాక్టర్ ఇప్పుడు అసలు సుప్రీంకోర్టు సూపర్విజన్ కావచ్చు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఒక కన్క్లూజన్ తీసుకురావడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఎందుకంటే దేశం అంతా ఒక అటెన్షన్తో ఉంది. ఇక్కడ ఏంటంటే అండి, ఇది ఒక్క వ్యక్తి చేసినది కాదు అనేది మనం అందరం అనుకుంటున్నాం. దట్ ఈస్ కామన్ పర్సెప్షన్ మనందరికీ. ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యవస్థలు లైక్ మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్, పోలీసు, ఇట్లా వేరే డాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇదేంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ పీపుల్ వైపు వేళ్ళు చూపిస్తున్నప్పుడు, మల్టిపుల్ వ్యవస్థ వైపు వేళ్ళు చూస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా చేయాలి. ఇట్స్ ఎ వెరీ డెలికేట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 4 డాక్టర్లను తీసుకెళ్లారు, ఒక అతని ఫ్రెండ్ని తీసుకెళ్లారు సంజయ్ రాయ్ని, 5, 6, 7 వీళ్ళందరినీ చేస్తున్నారు. ఇప్పుడు సంజయ్ ఘోష్ సరే ఆల్రెడీ అతని మీద ఆరోపణలు వచ్చాయి, ఇతని మీద సరే డైరెక్ట్లీ ఇంప్లికేటెడ్ ఇన్ దిస్ అనేది ఒకటి వచ్చింది ఇతని మీద. కానీ ఆ 4 డాక్టర్స్ మీద ఏంటి అలిగేషన్స్ అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. క్వశ్చన్ చేయడానికి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, ఇప్పుడు సపోజ్ మన మీడియా హౌస్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా దొంగతనం, అందరినీ సస్పెక్ట్ చేస్తారు. తీసేవాడు ఒకడే, దొంగతనం చేసేవాడు ఒకడో లేకపోతే వాళ్ళ గ్రూపో. కానీ వేల్ అనేది అందరి వైపు వెళుతుంది ఫస్ట్. సో వాళ్ళకి ఏంటంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్, వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ రెప్యుటేషన్ క్లియర్ అవడం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళకి ఇన్సిడెంట్తో సంబంధం లేకపోతే ఆ రెప్యుటేషన్ మీకేమీ లేదు, మీకు దీంతో సంబంధం లేదు అని చిట్టా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మీదే ఉంటుంది. సో మనకి భారతీయ న్యాయ శాస్త్రం సూత్రం ప్రకారం ఏంటంటే మీకు 100 మంది తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క ఇన్నసెంట్ మటుకు బ్లేమ్ అవ్వకూడదు, పనిష్ అవ్వకూడదు అనేది మనకు ఉంటుంది. సో డెఫినెట్గా కూలంకషంగా చేస్తారు, వీళ్ళున్నంత ఫాస్ట్గా చేస్తారు అండ్ ఫాస్ట్ కోర్ట్ పెడతారు. అండ్ డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారే, ఆయన చీఫ్ జస్టిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద 3 జడ్జ్ ప్యానెల్, 3లో ఆయన ఇది ఉన్నారు. సో డెఫినెట్గా వీళ్ళున్నంత ఫాస్ట్గా జరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫాస్ట్గా చేయాలన్న హడావుడిలో సంబంధం లేని వాళ్ళని లాగటం కానీ వాళ్ళ మీద చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మీదే ఉంటుంది. ఇంకొక ఇదేంటంటే ఇది ఒక్కటే ఒక జస్ట్ ప్లెయిన్ ఇది ఒక రేప్ అండ్ అటాక్ కేసు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక కాన్స్పిరసీ థియరీ అనేది వస్తుంది. అంటే హాస్పిటల్లో జరిగిన అక్రమాల వల్ల, అవి తెలియటం వల్ల, వాటి మీద క్వశ్చన్ చేయటం వల్ల అదేనా బయటపడుతుందేమో అన్న దాని మీద. సో ఆ అక్రమాల వెనకాల ఎవరున్నారు, చేసింది ఎవరు, చేయించింది ఎవరు, వెనకాల ఎవరున్నారు, ఎన్ని రోజులు ఏం చేశారు వీళ్ళు, ఇవన్నీ చేయడానికి టైం పడుతుందండి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు జరిగిన అక్రమాలు. సో ఇదేదో నేను మీకు ఓవర్ నైట్ డిసైడ్ చేసి చెప్పేది కాదు. వీటన్నిటికీ అక్రమాలు జరిగిన న్యాయం జరుగుతుంది అనే హోప్, డెఫినెట్ గా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే కొంత ఇన్వెస్టిగేషన్ ఇనిషియల్గానే సప్రెస్ చేసే ప్రయత్నం అయితే కోల్కతా పోలీస్ చేశారు. దట్ ఈస్ బియాండ్ డౌట్ అందరికి కూడా. అట్లాగే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఏమాత్రం కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్లో ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదని ఒకసారి చెప్పారు పేరెంట్స్కి, వచ్చిన తర్వాత సూసైడ్ అని చెప్పారు. తర్వాత ఇది అయిన తర్వాత కూడా ప్రాపర్గా కేసు రిజిస్టర్ చేయించడం కానీ ఇవేమీ లేకుండా పేరెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, ప్రెషరైజ్ చేసి, రాత్రికి రాత్రి క్రిమేట్ చేయించేసి, అంతా అంటే ఏది కూడా కరెక్ట్గా జరగలేదు అక్కడ. ఆ ప్రభుత్వం అన్నిటికన్నా ఇంకా పెద్ద ఫార్స్ అండ్ జోక్ ఇస్, ఈమె స్వయంగా ముఖ్యమంత్రి అయ్యుండి, ఆమె మమతా బెనర్జీ ఆవిడ కన్సర్న్ మినిస్ట్రీకి మినిస్టర్ అయ్యుండి, హోమ్ మినిస్టర్ అయ్యుండి, ఆవిడ రోడ్ ఎక్కడం, 1 week లో ఆవిడ రోడ్ ఎక్కడం అది సాధ్యం అండి? ఈవిడ ఇప్పుడు 4th టైం చీఫ్ మినిస్టర్. ఆవిడ 4th టైం చీఫ్ మినిస్టర్కి ఆవిడకి తెలియదా ఇప్పుడు లా అంటే ఏదో ఆటవిక రాజ్యంలో లేవు మనము, రాజుల కాలం ఇది కాదు, ఇదిగో తప్పు చేశాడా తీసుకెళ్లి తల తీసేయండి అంటే బాడీని ఎంత ఫాస్ట్ గా క్రమేట్ చేశారో దోషి అనుకున్న వాడిని కూడా అంత త్వరగా ముగించేస్తే కథ క్లోజ్ అవుతుందని ఆవిడ చేస్తున్న ప్రయత్నం అంతా ఏంటి అంటే వీళ్ళనంత ఫాస్ట్ గా మొత్తం ఇచ్చేయాలని. అది ప్రజలందరికీ అర్థమైంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీగల్ ఇది ఒక ప్రక్రియ అండి. అది అవన్నీ చేసి ఇచ్చేయటానికి ప్రక్రియ ఉంటుంది. అండ్ ఎంతమంది ఒకళ్ళే ఇన్వాల్వ్డా, ఎంతమంది ఇన్వాల్వ్డ్, వీళ్ళు ఆ రోజు వాళ్ళు ఉన్నారు అనేది బియాండ్ డౌట్, బియాండ్ ఇది చేయాలి. కొరాబరేట్. ఇప్పుడు మీకు ఇంకోటి ఏంటి, చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్ ఇట్స్ అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్ అనుకుంటారు. లేదండి, ఇట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్. కాకపోతే ఎందుకు అది ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది తెలుస్తుంది ఒకటి. 2 ఏంటంటే కొరాబరేటివ్ ఎవిడెన్స్.
దాని బేస్డ్గా అతను చెప్పేదాన్ని బట్టి మళ్ళీ మనం మిగతా వాళ్ళని ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని లై డిటెక్టర్ టెస్ట్ డైరెక్ట్గా చేసేది ఉండదు. అందులో లై డిటెక్టర్ టెస్ట్ కూడా వాళ్ళు కన్సెంట్ చేయాలి. నార్కో టెస్ట్కి అయినా కూడా వాళ్ళు కన్సెంట్ చేయాలి. అండ్ నార్కో టెస్ట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ పేషెంట్ అండర్లైంగ్ మెడికల్ కండిషన్ బట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఆ మెడిసిన్ చాలా మెజర్డ్ క్వాంటిటీస్లో ఇస్తూ చాలా జాగ్రత్తగా చేయాల్సిన పరీక్ష అది. ఓకే, ఇట్ గోస్ ఆన్ ఫర్ అవర్స్ అనమాట. ఆ టైంలో వాళ్ళ వైటల్స్ మానిటర్ చేసుకుంటూ చాలా కొద్దిగా, అంటే దే షుడ్ బి ఇన్ ఎ కండిషన్ వేర్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ అస్లీప్ అండ్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ అలర్ట్. ఒక స్టేట్లోకి తీసుకువెళ్ళి చేయాల్సిన పరీక్షది అది. ఇట్ హ్యాస్ బి డన్ వెరీ కేర్ఫుల్. అంటే ఇప్పుడు అందులో చెప్పేవి ఏవి కూడా ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయడానికి అసలు ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేయలేరండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ కొరాబరేటివ్ ఎవిడెన్స్. కొరాబరేటివ్ ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడానికి మాత్రం ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్స్. ఎస్, అందులో ఏంటంటే సక్సెస్ఫుల్ గా నార్కో టెస్ట్ చేయటం ఒక ఎత్తు. ఎందుకంటే కొంతమందికి ఏంటి చేస్తున్న మధ్యలోనే ఉన్న కాంప్లికేషన్ వల్ల హార్ట్ రేట్ డ్రాప్ అయ్యో, బీపీ పడిపోయో ఏదో అట్లా వచ్చింది అనుకోండి, దెన్ దే హ్యావ్ టు స్టాప్ ద టెస్ట్. సో టెస్ట్ కన్క్లూజివ్ గా చేయటం అనేది ఒక ఛాలెంజ్ ఫర్ ద డాక్టర్ ఆల్సో. అంటే అసలు ఇప్పుడు ఈ టెస్ట్లో ముఖ్యంగా లై డిటెక్టర్ టెస్ట్లో నార్కో ఈజ్ డిఫరెంట్. లై డిటెక్టర్ టెస్ట్లో అటువంటి పరిస్థితులు ఉంటాయా? అతని బీపీ రైజ్ అవ్వడం కానీ ఉంటుందా అందులో కూడా? లై డిటెక్టర్లో బేసికలీ వాళ్ళని హుక్అప్ చేసి అన్ని వాళ్ళతో చెప్పిస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితిలో వచ్చే మార్పులు, వాళ్ళ బీపీ, పల్స్ రేట్ ఇవన్నీ వీటిని బట్టి చెప్తారు వీళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది. సో నిజం అనేది తెలియకపోయినా చెప్పేది అబద్ధం నిజం అనేది మాత్రం తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి వీళ్ళ కన్సెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది వీళ్ళు కన్సెంట్ చేయాలి. వీళ్ళు మాకు చేయండి ఈ పరీక్షని ఒప్పుకుంటేనే. ఇప్పుడు నేనైతే పర్సనల్గా అనుకున్నాను ఇతను ఆ టెస్ట్కి ఒప్పుకోడు అనుకున్నాను, ఈ రాయ్ అని అతను ఒప్పుకోడు అనుకున్నాను. కానీ అతనే అడగటం అనేది, అంటే జడ్జ్ గారు కూడా అడిగారు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మన పేపర్స్లో వచ్చింది, ఎందుకు ఒప్పుకుంటున్నావు నువ్వు ఈ టెస్ట్, యూ హ్యావ్ ద రైట్ టు రిఫ్యూజ్ ఆల్సో కదా, అంటే జడ్జికి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, మీకు రైట్ ఉంది అని. అది చెప్పారు ఆయన. చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నాకు ఈ నేరంతో సంబంధం లేదు, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే దీంట్లో ఇది చేద్దాం అనుకున్నాను అన్నాడు. మరి ఐ డోంట్ నో వేర్ ఆయనకి మనసు ఎక్కడ చేంజ్ అయింది అనేది మనకు తెలియదు. ఎందుకంటే మొదట ఎలాంటి రిమోర్స్ లేకుండా మీరు ఉరినా వేసుకోండి నేను నోరు విప్పను అని అంత ఒక హార్డ్ కోర్ క్రిమినల్ లాగా మాట్లాడిన వ్యక్తి అతని బాడీ లాంగ్వేజ్ కానీ అది చూసినప్పుడు మనకి సోషల్ మీడియాలో అగైన్ దిస్ ఆల్ కేమ్ ఇన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వచ్చిన ఇదేంటంటే అతనికి మొహంలో ఎక్కడ పశ్చాత్తాపం కానీ, ఒక బాధ కానీ, ఒక భయం కానీ, ఒక గిల్ట్ కానీ లేకుండా ఉన్నాడు. ఏమాత్రం రిమోర్స్ లేదు. అలాంటి వ్యక్తి మరి జడ్జి ముందు ఏడవటం జరిగింది, నాకేం సంబంధం లేదని చెప్పి. సో ఇదేంటంటే ఒక ట్విస్ట్లు ఇవన్నీ. డెఫినెట్గా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ నాకు మటుకు హోప్ ఉంది దట్ జస్టిస్ విల్ ప్రివైల్ అని. ఎస్, థ్యాంక్ యూ అండి.